ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం మీకోసం. గత వారంలో చెప్పినటువంటి షేర్ మార్కెట్కి మనకి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చాయి. సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేకపోవడం, అలాగే ట్రంప్ గారు చేసేటువంటి పనుల వల్ల కొంత మనకి ఇబ్బంది కలిగించడం, అలాగే కొంత రైతుల మరియు ఇతరుల యొక్క ఉద్యమాల నేపథ్యంలో కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉండడం, అంతర్జాతీయ ఐరోపా మార్కెట్ల వల్ల వచ్చినటువంటి కొంత నష్టాన్ని మననెత్తిన వేసుకోవడం, బ్యారెల్ చమురు ధర పెరగడం, ఇలా అనేక రకమైన కారణాలతోనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. ఆ విషయం మీకు తెలిసిందే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి గ్రహస్థితి ఏం చెప్తుంది సార్, మరి పోయిన వారం గ్రహస్థితి బాగా చెప్పలేదా అని అడిగితే, నేను చాలాసార్లు చెప్పాను మీకు, నేను ఓడిపోను అని ఎప్పుడు చెప్పలేదు. అందుకే స్వీయ అనుభవం, అలాగే అనుభవజ్ఞుల యొక్క సూచన సమాచారాన్ని తీసుకొని మీరు అందులో పెట్టుబడి పెట్టాలని చెప్పాను నేను. బట్ నేను చెప్పిన వాటిల్లో కొన్ని కూడా లాభాలు పొందుకునేది, అంటే కనీసం 3-4% అయినా లాభాలు పొందుకునే, కానీ 90% మైనసే కదా అంటే, లేదు మనం 25,694 దగ్గర మనకి ఈ నిఫ్టీ క్లోజ్ అవుతుంది అనుకున్నాం. మనం అది 25,471 దగ్గర క్లోజ్ అయిందన్న విషయం తెలుసుకోవచ్చు మనం. అంటే దాదాపుగా 200-300 పాయింట్స్ మనం నష్టపోయినట్టే తెలుస్తుంది మనకి. బట్ అంత నష్టమేమి జరగలేదు. ఇదివరకు ఒకసారి మనం పూర్తిగా మైనస్లో ఉన్నాం మనం. అలాగే సెన్సెక్స్ కూడా మనకి 83,580లో క్లోజ్ అవుతుందని చెప్పాము మనం. 82,626లో క్లోజ్ అయింది అది. అంటే అది దాదాపుగా మనకి కొంత ఎక్కువగా 1,100 పాయింట్ల నష్టాన్ని కలిగించింది. ఇందులో నేను పూర్తిగా ఫెయిల్ అయిన విషయం చెప్తున్నాను, నేను అంగీకరిస్తున్నాను దాంట్లో. మరి దానికంటే బెటర్గా పరిశోధన చేయాలి కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాము అని తెలుసుకొని మళ్ళీ నేను కొత్త ప్రయత్నం ద్వారా మళ్ళీ కొన్ని సూచనలు, కొన్ని సలహాలు తీసుకొని, ఈ సమయంలో ఈ గ్రహాల ప్రకారంగా లాభాధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి బలంగా ఉన్నాడు కాబట్టి అన్నటువంటి సూచనతో అవి కొన్ని నేను పాటిస్తూ నాకు నేనే పరిశీలన చేసుకుంటూ మళ్ళీ కొత్త విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను. అయినా సరే మీరు మీ అనుభవాన్ని, స్వీయ అనుభవాన్ని, జన్మజాతకు ఉన్నటువంటి ప్రతిఫలాన్ని, దశాంతర దశ ఫలితాన్ని, అలాగే పెద్దల యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ తప్పకుండా మీరు అందులో ఆర్థిక అభివృద్ధి పొందాలని నా ఉద్దేశం. నేను ఒకటే కోరుకుంటున్నాను, అమ్మవారి దయవల్ల మీరందరూ కూడా ఆర్థికమైన స్థిర అభివృద్ధిలో ఉండాలని, అందరికీ మంచి గృహయోగము, మంచి వైవాహిక జీవనం, శుభకరమైన సంతానం, పరిపూర్ణ విద్య ఇవన్నీ ఉండాలని కోరుకుంటే నేను మంచి మాటలే చెప్తాను తప్ప మనం ఎవరికి కూడా ఇబ్బంది పడొద్దని చెప్పను నేను, ఇబ్బంది పడాలని చెప్పను నేను. బట్ ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే నా ప్రయత్నం. అందరికీ ఆర్థిక లాభాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారంలో మరి ఎంతవరకు నిఫ్టీ క్లోజ్ అవ్వచ్చు అంటే డ్యూరేషన్ ఎంత ఉండవచ్చు అంటే 25,980 నుంచి ప్రారంభమై 26,120 మధ్యలో తప్పకుండా మనకి నిఫ్టీ స్థిరంగా ఉండే అవకాశాలు, సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సెంటిమెంట్తోనే మనకి అనుకూలంగా ఉంటుంది. బట్ కొంతగా వచ్చేటువంటి బడ్జెట్ సంబంధ విషయాల్లో కానివ్వండి, ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్ కదా మార్చి, ఆ విషయంలో కానివ్వండి, మరి ఈసారి బ్యాంకింగ్ షేర్లలో ఏవి బాగుంటాయనే విషయం చూసుకుందాం. ఆ తర్వాత సెన్సెక్స్ ఎంతవరకు ఉండవచ్చును అని అడిగితే 83,640 నుంచి 84,820 వరకు మనకి సెన్సెక్స్ వర్కౌట్ అయ్యే అవకాశం కనబడుతోంది. బట్ తప్పకుండా సపోర్ట్ లెవెల్ మనకి ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారంలో మనకి 7 లక్షల కోట్ల సంపద ఆవిరైనా, మరి వచ్చే వారంలో మనకి మళ్ళీ 7 లక్షల కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి బ్యాంకింగ్ షేర్లలో హెచ్డిఎఫ్సి పుంజుకునే అవకాశం, ఎస్బీఐ లాభాల పండే అవకాశం, ఎస్ బ్యాంక్ నష్టాన్ని పొందుకునే అవకాశం, ఎల్ఐసి తటస్థ స్థితి కొనసాగుతోంది, కెనరా బ్యాంక్ లాభాలు పొందుకోవచ్చు, ఐసిఐసిఐ అండ్ బజాజ్ ఫైనాన్స్ లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. షేర్స్ కొనుగోలు చేయొచ్చు. ఇక ఇన్ఫోసిస్ అంటే ఐటీ షేర్ల వైపు వస్తే, గత వారంలో మొత్తం పడేసింది ఐటీ షేర్లే మనల్ని. బట్ ఈసారి ఖచ్చితంగా ఏఐ టూల్కి ప్రత్యామ్నాయంగా మళ్ళీ మన యొక్క తెలివితేటలతోనే మనకు అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫోసిస్ లాభాల పండే అవకాశం, టీసీఎస్ తటస్థ స్థితి, హెచ్సిఎల్ నష్టాలు పొందుకునే అవకాశాలు, టెక్ మహీంద్రా కొద్ది లాభాలు పొందుకోవచ్చును, ఎల్టీఐ మైండ్ ట్రీ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఒరాకిల్ అండ్ విప్రో రెండు కూడా తటస్థ స్థితిని కొనసాగించబోతున్నాయి. ఎంఫాసిస్ తప్పకుండా లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఇక ఫార్మా వైపు వచ్చినట్టయితే అరబిందో నష్టాన్ని చవి చూసే అవకాశాలు,
సన్ ఫార్మా లాభాలు పొందుకునే అవకాశం, దివీస్ అండ్ రెడ్డి ల్యాబ్స్ తటస్థ స్థితి కొనసాగే అవకాశం ఉంది, సిప్లా అండ్ గ్లాండ్ ఫార్మా లాభాల పంట పండే అవకాశాలు ఉన్నాయి, అజంతా నష్టాన్ని చవిచూసే అవకాశం కనబడుతుంది, బయోకాన్ లాభాల పంట పండవచ్చును, ఆ షేర్స్ మనం కొనుగోలు చేయవచ్చు అన్న విషయాన్ని గమనించుకోండి. ఆటోమొబైల్ షేర్స్ కొంత మనకి తప్పకుండా లాభాలు కలిగించే అవకాశాలు పూర్తి కనబడుతున్నాయి. అశోక్ లేలాండ్ అండ్ ఐచర్ అండ్ టీవీఎస్, మారుతి సుజుకి, బజాజ్ ఆటోమొబైల్స్ అండ్ హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా అన్ని లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. బట్ మహీంద్రా అండ్ మారుతి రెండు కొద్దిగా తటస్థ స్థితిని కొనసాగించవచ్చు, బట్ ప్రాఫిట్లో కనబడుతోంది, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బట్ సెంటిమెంట్గానే మనకి ఈ వారం చాలా బలంగా కనబడుతోంది. తప్పకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ బలంగా ఉండడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ఇంకా క్లియర్గా మనకి అన్ని బయట రావడం వల్ల తప్పకుండా ఈసారి మనకి అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు పొందుకొని షేర్ మార్కెట్ వృద్ధి పొందుకుంటుంది. మన యొక్క బుల్ మార్కెట్ తప్పకుండా పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఈసారి మిథున, కర్కాటక రాశుల వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. వారు షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాలు పొందుకుంటారు, జాగ్రత్త. ఇది ఈనాటి షేర్ మార్కెట్ సమాచారం మీ అందరి కోసం. మరి జాగ్రత్తగా మీ యొక్క స్వీయ అనుభవాన్ని పరిగణలో తీసుకొని అందులో పెట్టుబడులు పెడుతూ ఆర్థికపరమైనటువంటి పరిపూర్ణ విజయాన్ని, ఆనందాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.